నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 48వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. తాత్పర్యం: ఓ అర్జున, మానవులకు తమ స్వభావ సిద్ధమైన కర్మ దోషములో కూడినది అయినను స్వధర్మమును వదలకూడదు. ఎలాగంటే అగ్ని ఎంతటి ప్రకాశాన్ని ఇస్తున్నా అగ్ని పొగతో కప్పబడి ఉన్నట్టు ఈ లోకంలో చేయబడే ప్రతి కర్మ కూడా ఏదో ఒక దోషంతో కప్పబడి ఉంది. కర్మల గురించి మరికొంచెం వివరంగా చెప్తున్నాడు పరమాత్మ. పరిశుద్ధమైన కర్మ అంటూ ఏదీ లేదు. అన్ని కర్మలు 3 గుణముల హెచ్చుతగ్గులలో కప్పబడి ఉంటాయి. కాబట్టి ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. అగ్ని పవిత్రమైనది, ప్రకాశాన్ని ఇస్తుంది, వెలుగునిస్తుంది. కానీ అగ్గి పక్కనే పొగ కూడా ఉంటుంది. పొగ ఉందని చెప్పి అగ్నిని వదిలిపెట్టలేం కదా. అలాగే ప్రతి కర్మలో వాటి గుణముల భేదములను అనుసరించి ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. ఏదో దోషం ఉందని చెప్పి ఆయా కర్మలు చేయకుండా ఉండకూడదు. ఆ దోషములను వదిలిపెట్టి కర్మలు చేయాలి. కానీ ఏదో దోషం ఉందని మొత్తం కర్మనే వదలడం మంచిది కాదు. నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా చేస్తే, కర్మఫలములను భగవంతుడికి అర్పిస్తే ఆ కర్మలలో దోషం ఉన్నా ఆ కర్మల వాసనలు అంటావు. ఇక్కడ కర్మ అంటే విహిత కర్మ, అంటే చేయదగిన కర్మ అని అర్థం. చేయకూడని కర్మల గురించి ఇక్కడ చెప్పడం లేదు. చేయదగిన కర్మలలో గుణభేదం వల్ల దోషములు ఉన్నా వాటిని పరమాత్మ పరంగా చేస్తే వాటి వాసనలు మనకు అంటవని చెబుతున్నాడు పరమాత్మ. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, మనం దైనందిన జీవితంలో మనకు తెలియకుండా జీవహింస చేస్తుంటాం. కాళ్ళ కింద పడి ఎన్నో జీవులు మరణిస్తుంటాయి. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా పంచమహాయజ్ఞములు చేయమన్నారు. బ్రహ్మయజ్ఞము అంటే దేవతలను ఆరాధించడం, శాస్త్రములు చదవడం, వినడం. పితృయజ్ఞం అంటే పితృదేవతలను ఆరాధించడం, జలతర్పణములు, పిండ ప్రదానములు చేయడం. దేవయజ్ఞం అంటే సకల దేవతారాధన, హోమములు చేయడం, పూజలు, వ్రతాలు చేయడం. భూతయజ్ఞం అంటే సాటి ప్రాణులకు ఆహారం పెట్టడం. మనుష్య యజ్ఞం అంటే బ్రాహ్మణులకు, అతిథులకు, పేదవారికి భోజనం పెట్టి తృప్తిపరచడం. వీటి వలన మనకు తెలియకుండా చేసిన పాపములు నశించిపోతాయి అని అర్థం. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.